నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ దేశంలో క్రీడాభివృద్ధికి ఖేలో ఇండియా ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ముఖ్యంగా జిల్లాకు చెందిన మహిళలు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో సౌత్ జోన్ మహిళల సైక్లింగ్ లీగ్ పోటీలను ఎంపీ అరవింద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఈ తరహా పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని వారన్నారు. క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఖేలో ఇండియా ద్వారా అనేక మంది క్రీడా ప్రతిభను కనబరుస్తూ దేశాన్ని ఉన్నత స్థానంలో నిలుపుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ డైరెక్టర్ నిషా విద్యార్థి, ఒలింపిక్ జిల్లా అధ్యక్షులు ఈగ సంజీవ్ రెడ్డి, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇందూరు నగరంలో ఖేలో ఇండియా సౌజన్యంతో సౌత్ ఇండియా సైకిల్ స్పోర్ట్స్ కార్యక్రమం 14-15వ తారీఖు వివిధ రాష్ట్రాల నుండి సుమారు 300 మంది ఈ క్రీడాకారులు దీంట్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ అవకాశము నిజామాబాద్ నగరానికి రావడం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయము. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఒలింపిక్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారికి మరియు సైకిల్ అసోసియేషన్ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ కార్యక్రమంలో ఈ సైకిల్ రేస్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అందరికీ కూడా నా యొక్క బెస్ట్ విషెస్. అందరు కూడా రేస్లో విన్ ఒక్కరైనా కానీ పోటీలో పాల్గొనడం అనేది ముఖ్యం. ఈరోజు కాకుంటే నెక్స్ట్ ఇంకా స్పోర్ట్స్ పర్సన్ అనేది నెక్స్ట్కు ట్రై చేస్తారు ఫస్ట్ ప్లేస్ కోసం. ఈ స్పోర్ట్స్ తోటి లీగ్ వచ్చేసి సౌత్ జోన్ ఇలా 6 డిఫరెంట్ స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తారు. అది తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అండ్ అండమాన్ అండ్ నికోబార్. ఇది వచ్చేసి మోర్ దెన్ 300 ఎంట్రీస్ వచ్చినాయి. ఇందులో 3 కేటగిరీలు ఉంటాయి. 12 years to 16 years ఒక గ్రూప్, 17-18 ఒక గ్రూప్, 19 and above వచ్చేసి ఇంకో గ్రూప్. ఈ 12 to 16 గ్రూప్ వచ్చేసి సబ్ జూనియర్ గర్ల్స్ అంటారు దీన్ని. 17 and 18 గ్రూప్ వచ్చేసి విమెన్ జూనియర్, 19 and above విమెన్ ఎలీట్. ఇందులో 2 ఈవెంట్స్ ఉంటాయండి.
వన్ ఇస్ ఇండివిజువల్ టైం ట్రయల్ ఉంటుంది, ఇంకోటి మాస్ స్టార్ట్ అంటే గ్రూప్ రేస్ ఉంటుంది. ఇలా ఇండివిజువల్ ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. రేపు వచ్చేసి మాస్ స్టార్ట్స్ ఉంటాయి. ఈ పార్టిసిపేషన్ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ చాలామంది వచ్చారు, అది ఒక మంచి గుడ్ సైన్. ఇంకా రేపు కూడా ఈ గ్రూప్ రేసెస్లో చాలామంది ఉంటారు. విజయకాంత్ గారు చాలా మంచి పని చేశారు ఇన్ గెట్టింగ్ సో మెనీ డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది వచ్చారు ఇన్విటేషన్ ఇచ్చినాక. అండ్ హ్యూజ్ పార్టిసిపేషన్ ఉన్నది. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ ఖేలో ఇండియా, ఎస్పెషలీ ఫర్ విమెన్ in our state and all of us. హాస్టల్ విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, రోజువారీ దినచర్య గురించి ఆయన ఆరా తీశారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని, మోపాల్ మండలం కంజర్లోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, టాయిలెట్స్, ఆఫీస్, స్టాఫ్ రూమ్లు తదితర వాటిని ఆయన పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రతిరోజు మెన్యూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించాలని ఆయన సూచించారు. బోధనా సిబ్బంది హాజరును, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. విద్యార్థులను పలకరించి వారికి అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, రోజువారీ దినచర్య గురించి ఆరా తీశారు. జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన భవన సముదాయం, డార్మెంటరీని సందర్శించారు. హాస్టల్, రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణ సజావుగా ఉండడం, పరిసరాలు అన్నీ పరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల అవసరంపై కలెక్టర్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సరిపడే సిబ్బంది, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, నీటి వసతి వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే వినాయక్ నగర్ సంక్షేమ వసతి గృహానికి చెందిన విద్యార్థినిలు అనునిత్యం బోర్గెంపి పాఠశాలకు వెళ్లొచ్చేందుకు రవాణా వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని, బడివేళల్లో ఉదయం, సాయంత్రం పూట బస్సు సదుపాయాన్ని కల్పించాలని హాస్టల్ నిర్వాహకులు కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ వెంట జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారిని నిర్మల, సహాయ సంక్షేమ అధికారి భూమయ్య, మోపాల్ ఎంపీడీఓ రాములు తదితరులు ఉన్నారు. మిలాదున్నబి పండుగ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఈ నెల 16న పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ సహాయ పోలీస్ కమిషనర్ తెలిపారు. మిలాదున్నబి పండుగ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఈ నెల 16న పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ సహాయ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ నెల 16న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు భారీ ఊరేగింపు కారణంగా కొన్ని మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి దారి మళ్లింపు చేసినట్లు ఆయన వివరించారు. బోధన్ వైపు నుండి నగరానికి వచ్చే వాహనాలు అర్సపల్లి చౌరస్తా, అర్సపల్లి రైల్వే గేట్, న్యూ కలెక్టరేట్, కాలూరు చౌరస్తా, కాజా హోటల్, బైపాస్, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లాలని పేర్కొన్నారు. అలాగే నిజామాబాద్ నుండి బోధన్ వైపు వెళ్లే వాహనాలు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే ఫ్లైఓవర్, శివాజీ చౌక్, నిజాం కాలనీ, అర్సపల్లి రైల్వే గేట్ మీదుగా బోధన్ వైపు వెళ్లాలని సూచించారు. ఈ సూచనలు గమనిస్తూ ప్రజలు సహకరించాలని విన్నవించారు. గణపతి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. నిమజ్జన ఉత్సవం రోజు ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా మండపాల నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని వినాయక మండపాలను రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. గాంధీ యూత్ గణేష్ మండలి, మహాయూత్, ముదిరాజ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపాలను ఆయన దర్శించుకుని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేష్, సొసైటీ డైరెక్టర్ రాజేందర్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దామోదర్ గౌడ్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు స్వరూప, మండల యూత్ అధ్యక్షులు రాము, నరేందర్, రమణ, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు హిందూ ధర్మ పరిరక్షణ సంస్థను ఏర్పాటు చేస్తే తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
నగరంలోని దుబ్బా రోడ్లో గల ఇందూర్ యువత కార్యాలయంలో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు సాయిబాబు ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్ఠించారు. ముందుగా వ్యవస్థాపకుడు సాయిబాబు కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై గణనాథుని దర్శించుకుని విశేష పూజలు చేశారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యేను స్థానిక కార్పొరేటర్లను ఇందూర్ యువత ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇందూర్ యువత మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు. అందుకు ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులను అందించాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం హిందువులపై మహిళలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క గణేష్ మండపం నిర్వాహకులు హిందూ ధర్మ సంస్థను ఏర్పాటు చేసుకుని సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆయన కోరారు. హిందూ ధర్మ సంస్థ ద్వారా చేపట్టే కార్యక్రమాలకు తాను అండగా నిలబడతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ప్రవళిక శ్రీధర్, మాస్టర్ శంకర్తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అత్యవసర సేవల కోసం ప్రభుత్వం డయల్ 100ను ఏర్పాటు చేసిందని దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ అన్నారు. అనవసరంగా 100 నంబర్కు డయల్ చేసి పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కటకటాల పాలవుతారని ఆయన హెచ్చరించారు. దర్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సేవల కోసం ప్రభుత్వం డయల్ 100 నంబర్ను ప్రవేశపెట్టిందని, కానీ కొంతమంది పోక్రీలు డయల్ 100కు కాల్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేస్తున్నారని అన్నారు. విధులకు ఆటంకం కలిగించడమే కాక డయల్ 100ను దుర్వినియోగం చేసిన ధనంబండ తాండా సీతాయిపేట గ్రామానికి చెందిన ముగ్గురికి కోర్టు 2 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు. యువత డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు బానిస కాకుండా సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఆయన సూచించారు. యువత అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. దర్పల్లి మండల ప్రజలకు తెలియజేయనేది ఏమనగా, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అత్యవసర సేవల కోసం ఉద్దేశించిన డయల్ 100 అనే టోల్ ఫ్రీ నంబర్ను ఈ మధ్యకాలంలో కొంతమంది కావాలనే ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేస్తున్నారు. దీనివల్ల సకాలంలో అత్యవసరంగా కొంతమందికి అందవలసిన సహాయం అందకుండా పోతుంది. ఈ మధ్యకాలంలో దర్పల్లి పోలీస్ స్టేషన్లో సీతాయిపేటకు చెందిన 2 వ్యక్తులు, చెప్ప్యాల బాబు మరి ఒక పర్సన్ రాజు అండ్ డిబి తండాకు చెందిన గుగ్లోత్ అనిల్ కుమార్, ఈ 3 వ్యక్తులు పోలీసులకి విలువైన సమాచారాన్ని ఇవ్వకుండా, తగు సమాచారాన్ని అందించకుండా అతిగా మద్యం సేవించి పోలీసు యొక్క సమయాన్ని వృధా చేసినందుకు వారిపైన కేసు రిజిస్టర్ చేసి ఈరోజు నిజామాబాద్ 2nd క్లాస్ మేజిస్ట్రేట్ గారి ముందట హాజరుపరచగా ఆయన ఎంక్వైరీ జరిపి ఒక్కొక్కరికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు. నేను మండల ప్రజలకు తెలియజేయనది ఏమనగా, ఇలా దుర్వినియోగపరిస్తే కావలసిన వాళ్లకు సకాలంలో. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతంగా మిగిలింది. గత 3 రోజులుగా కనిపించకుండా పోయిన మచ్చు రాకేష్ హత్యకు గురైనట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన 15 ఏళ్ల రాకేష్ అనే బాలుడు కనిపించడం లేదని 3 రోజుల క్రితం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు బాల్కొండ మండల కేంద్రంలోని కిల్లా ప్రాంతంలో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ జి బస్వారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రాకేష్ అనే బాలుడు అదృశ్యమయ్యాడని తమకు ఫిర్యాదు వచ్చిందన్నారు. వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయగా బాల్కొండ కిల్లా ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించామన్నారు. బాలుడి మృతదేహంపై గాయాలు ఉన్నాయన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించామని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. రోడ్డు తర్వాత జరిగింది సార్. ఇది వాళ్ళ మేకలు, వాళ్ళ మామయ్య, పిల్లవాడి మామయ్య, మేన మామయ్య చిరసాం మేపుతారు సార్. అట్లా ఊట్లో పరిచయము. దానివల్ల ఇంటికి వచ్చి పైసలు ఇచ్చేది అన్నమాట. ఇది పెద్దబాబు కూడా ఫోన్ చేసి నువ్వు రారా పైసలు ఇస్తా అంటే సిరగడ్డకు రానని చెప్పిండు మధ్యాహ్నం పూట. తర్వాత నైట్ వస్తా అని చెప్పి మన గణపతి తీసుకొని వచ్చిండు. వచ్చి బాబుని ఇంటికెళ్ళి తీసుకెళ్ళిపోయిండు. గణపతి కాడ వచ్చి మరి నువ్వు తీసుకుపోయినావంటే నేను తీసుకుపోయినా, మరి గణపతి కాడ దించేసి నేను వెళ్ళిపోయినా, నాకేం సంబంధం లేదని చెప్పింది సార్. తర్వాత మాకు ఇట్లా నరేందర్ ఇంటికచ్చి తీసుకెళ్ళిండు బండి నరేందరు. ఇంటికచ్చి తీసుకెళ్ళిండు. మళ్ళీ మేము అడిగితే ఏం చేసి ఫోన్ చేస్తే మేము తీసుకెళ్ళామని చెప్పి పోలీసులు కూడా అడిగారు. నేను తీసుకెళ్ళానని చెప్పింది. మాకు పొద్దున మళ్ళీ వేరే నంబర్తో కాల్ చేసి నిజామాబాద్లో ఉన్న ఇట్లా మీ పిల్లగాడు నా దగ్గర ఉన్నాడు రండి అని చెప్పిండు సార్. మేము నిజామాబాద్ వెళ్ళాం. నిజామాబాద్ పోతే ఆడు ఫోను ట్యాప్ చేస్తే ఈడ అని చెప్పి ఈడ మళ్ళీ కన్ఫర్మ్ అయింది సార్. మన బుధవారం నుంచి సార్ 4 రోజులు అయిపోయింది. 3 రోజులు. ఆ పిల్లాడు మీకు ఏమైంది? అలా మేనమామ
మన వాళ్ళకి మెయిన్ మామ వాళ్ళ మేనత్త భర్త తీసుకోపోయినా మిక్స్ వాళ్ళ గొల్లు మేము కురవాళ్ళం సార్. ఏదో మేకల శిరసం వలన మీకు ఏమైనా అనుమానమా అలాగే ఆయన తీసుకుపోయినా ఎట్లా ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి కదా సార్. ఇంటికి వచ్చి తీసుకెళ్ళిండు గణపతి కూడా దించేసి వెళ్ళిన అని చెప్పిండు సార్. ఏ రోజు జరిగింది? మొన్న బుధవారం సాయంత్రం సార్, నైట్ 7 తర్వాత. మీ పేరు శ్రీనివాస్ సార్. మొన్న 11వ తారీఖు నాడు సాయంత్రం మధ్యరాత్రి మాకు 12 గంటల ప్రాంతంలో ఒక కంప్లైంట్ వచ్చింది మా చిట్టాపూర్ నుంచి. రాకేష్ అనే పిల్లోడు కనిపిస్తలేడు అని చెప్పి వచ్చింది. అదే రోజు బండి నరేంద్ర అనే అతను బాల్కొండ అతను ఇంటికి వచ్చి అతను ఎక్కించుకొని పోయి గణేష్ మండపం పెట్టిండు. మళ్ళీ బాగా తిరిగి రాలేదని చెప్పి మాకు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా మేము చిన్నపిల్లలు కాబట్టి ఒక కిడ్నాప్ కేసు పెట్టాము అమ్మ వచ్చి. అదే పిటిషన్లో వెరిఫై చేస్తూ ఉంటే ఈరోజు బాడీ బాల్కొండ శివారులోని చెరువు దగ్గర ఒక పొదలలో బాడీ కనిపించడం జరిగింది. బాడీ మీద కొన్ని గాయాలు ఉన్నాయి. బాడీ డికంపోజ్ స్టేషన్లో ఉంది. ఈరోజు స్థానికులు వాళ్ళ బంధువులు బాడీని ఐడెంటిఫై చేసి మాకు నిర్వహిస్తే అది బాడీని రికవర్ చేసుకొని పోస్ట్ మార్టం పంపిస్తుంది. బాడీ మీద ఉన్న గాయాల గాయాలను బట్టి ఒక సెక్షన్ మర్డర్ కేసులో ఆర్డర్ చేసి ఇప్పుడు కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం. బండి నరేంద్ర మీద మాకు ఈ అనుమానం ఉందని. విద్యార్థులకు సత్ప్రవర్తన క్రమశిక్షణ అలవర్చాల్సిన బడిపంతులు విచక్షణ కోల్పోయాడు. విద్యార్థులను విపరీతంగా చితకబాదడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని నయాబాది ప్రాంతంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రవీందర్ సంయమనం కోల్పోయి విద్యార్థులను విచక్షణ రహితంగా చితకబాదాడు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఉపాధ్యాయుడితో వాదనకు దిగారు. బాధ్యతతో పనిచేయాల్సిన ఉపాధ్యాయులు బాధ్యత రహితంగా పనిచేయడంపై కాలనీవాసులు మండిపడ్డారు. పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులకు సమాచారం అందించి వారిని గాడిలో పెట్టాల్సింది పోయి ఇష్టానుసారంగా పిల్లల వీపులు వాచిపోయేలా కొట్టే హక్కు ఎవరిచ్చారని తల్లిదండ్రులు నిలదీశారు. ఇలా విచక్షణ కోల్పోయే ఉపాధ్యాయునితో ఎప్పటికైనా ప్రమాదమేనని, ఇలాంటి ఉపాధ్యాయుడిపై ఉన్నత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఇన్ఛార్జ్ మండల విద్యాశాఖ అధికారి నాగనాథ్ ఈ ఘటనపై విచారణ జరిపి నివేదికను జిల్లా అధికారులకు అందిస్తామని తెలిపారు. నా అల్లుడు నిన్న స్కూల్లో 2 పిల్లలు ఆడుకుంటే కొట్టుకున్నారు కదా. అయితే సార్ మరి దారుణంగా కొట్టేసిండు మా అల్లుడికి. ఫొటోస్ అయితే మొత్తం ఇచ్చేసినాం. ఇట్లా చేయొద్దని మేము చెప్తున్నాం సార్. ఏదైనా చూసుకోండి మీరు ఉంటే సరేనా. ఏం ప్రాబ్లం बच्चे मार लिए सर, बच्चे मार लिए. उनका काम क्या छुड़ा देने का था. बच्चे को छोड़ देंगे, बच्चे को मार दिए बेरहमी से. उनको भी मारे. सुने वो बच्चों आज ही हमारे बच्चे को मारे, बच्चा नहीं है, दूसरे बच्चे को मारे तो क्या गारंटी है सर? बोलो, कुछ भी गारंटी नहीं दे सकते. మీరు పిలిచి వాళ్ళ పేరెంట్స్ చెప్తే అయిపోతుంది. కొట్టుడు అవసరమా సార్? అంతగానో పిలిచి పేరెంట్స్ కన్నా వాళ్ళకన్నా చెప్తే అయిపోతుంది. ऐसा नहीं हो रहा तो फिर పిల్లలు కదా మళ్ళీ ఇంకోసారి రారు కదా. गुस्से में मारे बोल के बोल रहे. ये गुस्सा कहीं को सर बच्चों पे, छोटे छोटे बच्चों पे गुस्सा जरूरी है. उनका तो घर पे निकालना ना था गुस्सा. बच्चों पे क्या है? बच्चे दूसरों के, इनको बच्चे होंगे. नहीं हो रहा तो चले जाना, स्कूल बंद कर लेंगे. वही नहीं हो रहा मैं अकेला छूँ बोल के. सही है ना भाई. बच्चों దుబాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు తమ బాల్యమిత్రుని మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి ఆపన్న హస్తం అందించి యువతలో స్ఫూర్తిని నింపారు. దర్పల్లి మండల పరిధిలోని దుబాక గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్ 1991-92 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు ఇటీవల మరణించిన తమ బాల్యమిత్రుడు అయ్యవార్ చంద్రశేఖర్ కుటుంబానికి చేయూతనందించారు. పేదరికంలో ఉన్న తన స్నేహితుడు గుండెపోటుతో మృతి చెందడంతో బాధిత కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆ కుటుంబానికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 20,000 రూపాయలు పోగు చేసి శేఖర్ భార్య కుమారునికి అందజేశారు. అంతేకాక మరో
20,000తో గ్రామస్తుల సౌకర్యార్థం వీడీసీ భవనం, తెలంగాణ తల్లి విగ్రహం, రామాలయం తదితర ప్రాంతాల్లో ఆ బెంచీలను ఏర్పాటు చేశారు. 1991-92 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థులను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నూకల నర్సయ్య, బర్ల లింబాద్రి, ఔసుల జనార్దన్, జడల లక్ష్మీనారాయణ, తాళ్లకాడి మురళి, సదానంద్ గౌడ్తో పాటు వీడీసీ క్యాషియర్ నాగల్లి గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీరని బాధాకరం. మరియు ముఖ్యంగా 91-92 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఎంతో కొంత సహాయం 20,000 రూపాయల సహాయం వాళ్ళ మిత్రుడికి చేయడం కూడా చాలా గర్వకారణం. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇతరులకు కూడా ఎంతో కొంత సహాయం చేయాలా. ఎందుకంటే చంద్రశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా పూర్ ఫ్యామిలీ కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం కూడా 91-92 బ్యాచ్ వాళ్లకు మా గ్రామస్తుల తరఫున అభినందనలు తెలుపుతున్నాం. ఈరోజు మా మిత్రుడు 91-92 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ మిత్రుడు అయ్యవారు చంద్రశేఖర్ గారు గత వారం 10 రోజుల కిందట వీడీసీ వాటర్ ప్లాంట్లో తన వాటర్మెన్గా పనిచేస్తుండే మరియు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ రావడం వల్ల చనిపోవడం జరిగింది. అతని కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలన్న సంకల్పంతో పూర్వ విద్యార్థులు 91-92 బ్యాచ్ మరియు అతని స్నేహితులు మరియు దుబాయ్లో ఉన్నటువంటి వారి మిత్రులు అందరూ కలిసి ఈరోజు అతని కుటుంబానికి మరియు వారి పిల్లలకు ఆర్థిక సాయం అందజేయాలన్న సంకల్పంతో నేడు 20,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. మరియు వారికి వారి కుటుంబానికి మరియు ఎల్లప్పుడూ గణపతి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. యజ్ఞం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ గణనాథుని సేవలు తరిస్తున్నారు. నగరంలోని కోటగల్లిలో మాజీ కార్పొరేటర్ లతా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతిరోజు ఉదయం సాయంకాలం గణపతికి పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం వేద మంత్రోచ్చరణల మధ్య యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించి పూర్ణాహుతి చేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అంతిరెడ్డి రాజిరెడ్డి విఘ్నేశ్వరునికి విశేష పూజలు చేశారు. ఆ తర్వాత అంతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ప్రతి సంవత్సరం తమ చికెన్ సెంటర్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అందులో భాగంగానే వినాయకుని విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి దంపతుల సమక్షంలో యజ్ఞం నిర్వహించామని తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిరిగాద ధర్మపురితో పాటు గణేష్ మండలి సభ్యులు పాల్గొన్నారు. ఓం మధ్యే స్వాహ మధ్యే ధన్యవాద ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ధన్యవాద నిర్మచరవాల ఓం ప్రజాపతే స్వాహ ఇదం ప్రజాపతే ధన్యవాద ఓం ఇంద్రాయ స్వాహ ఇదం ఇంద్రాయ ధన్యవాద ఓం భూరగ్నే స్వాహ ఇదం అగ్నే ధన్యవాద ఓం భవర్వాయువే స్వాహ ఇదం వాయువే ధన్యవాద ఓం స్వరాదిత్యాయ స్వాహ ఇదం ఆదిత్యాయ ధన్యవాద ఓం భోర్భస్వాయ ప్రాణాపానవాయ స్వాహ ఇదం అగ్నివాయువాదిభ్య ప్రాణాపానవాయ ఇదం నమః ఓం సంపూర్ణదా సిద్ధ్యర్థం మహాగాయత్రి మంత్రపఠనం కరిష్యే. ఓం నంబర్ 2 దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్సువః నంబర్ 2 దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. మన కోటగల్లిలో గత మేము 89లో ఈ దేవ చికెన్ సెంటర్లో చిన్నగా స్టార్ట్ చేయడం జరిగింది. అంచెలంచెగా ఒక భగవంతుడు మమ్మల్ని ఎదుగుతూ మమ్మల్ని రాజకీయంగా కానీ బిజినెస్లో కానీ మమ్మల్ని బాగా మంచిగా చూసుకున్నందుకు గత మేము 30 సంవత్సరాలు గణపతి పెట్టుకుంటున్నాం. కానీ 10 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం అని మా కస్టమర్ దేవుళ్లకు ఏదో రుణపడి ఉన్నాం కాబట్టి వాళ్ళు ఉంటేనే మేము ఈరోజు ఇంత చల్లగా ఉన్నాం కాబట్టి ఆ దేవుడు ఆశీస్సు వాళ్ళపై ఉండాలి, వాళ్ళ ఆశీస్సు మాపై ఉండాలని ప్రతి ఏటా మేము వినాయక చవితి వచ్చినాక 2వ శనివారం నాడు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ అన్నదానంలో మాకు మా కస్టమర్ దేవుళ్ళు వచ్చి ప్రసాదంగా స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేద ధన్యవాదాలు చెప్తూ ప్రతి ఏటా మేము యజ్ఞం కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. యజ్ఞం తర్వాత ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ గల్లీ
గల్లీలో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కానీ ఈ గల్లీ కార్పొరేటర్ మా తమ్ముడు ధరంపూర్ కానీ సింగిల్ విండో మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు అందరూ రాజరెడ్డి అరవింద్ గారు మా బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. బ్యాక్ టు న్యూస్. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు ఉచితంగా వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైద్యులచే ప్రతి నెల 2వ శనివారం రోజున ఆరోగ్య మేళా నిర్వహించడం జరుగుతోంది. ఈ ఆరోగ్య మేళకు ప్రజల నుండి స్పందన లభిస్తోందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుశాంత్ రెడ్డి చెప్పారు. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కీళ్లు మరియు ఎముకల వైద్యుడు మోహన్ రెడ్డి, మత్తు వైద్యురాలు సభహతులచే ఆరోగ్య మేళ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఈ ఆరోగ్య మేళకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారని చెప్పారు. ఇందులో కీళ్లు మరియు ఎముకలకు సంబంధించిన 72 మందికి మరియు సాధారణ సమస్యల గురించి 84 మందికి, మొత్తం 156 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి రక్త పరీక్షలు చేసి వారికి కావాల్సిన మందులను ఉచితంగా ఇచ్చి తగిన సలహాలు ఇచ్చామన్నారు. ఎవరికైనా ఎక్కువ ఇబ్బంది ఉంటే నిజామాబాద్ జనరల్ హాస్పిటల్కి వచ్చి చూయించుకోవాలని సూచించారు. మేము ఇక్కడ లైక్ వివిధ డిపార్ట్మెంట్స్, గైనిక్ నుంచి, అనస్థీషియా నుంచి డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ వచ్చారు. సో అరౌండ్ 150 ఓపీలో ఆర్థోపెడిక్ కేసెస్ ఒక 70 దాకా నేను చూడడం జరిగింది. అందులో చాలా మందికి మనం సలహా ఇచ్చాం, కొంతమందికి మెడిసిన్స్ రాసిచ్చాం, ఇంకొంతమందికి ఎవరికైతే కంపల్సరీ ట్రీట్మెంట్ అవసరం ఉందో, అడ్మిషన్ అవసరం ఉందో నిజామాబాద్ హాస్పిటల్కి రిఫర్ చేసామండి. సో మోస్ట్లీ ఆల్ ఆర్థో కేసెస్కి మనం ఎటువంటి అంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ బట్టేసి వివిధ రకాల ట్రీట్మెంట్ అనేది అందించాం. మనం ఇక్కడ మెంబర్స్ దాకా ఆర్థోపెడిక్ సంబంధించిన వాళ్ళు, మెడికల్ నొప్పి కానీ, లేదంటే నరాల నొప్పి అంటే వెన్నుపూస నొప్పి, ఇంతకుముందు దెబ్బలు తాకి ఇంతకుముందు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు పాత ఎక్సెస్ని కూడా తీసుకుని వచ్చారు. సో అది ఇంప్లాంట్స్, లోపల పెట్టిన ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీయాలా లేదా అని వాళ్ళకి సలహాలు ఇవ్వడం, ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదు, ఇంకా టైం పడుతుంది బుక్ కట్టుకోవడానికి అని ఇలా వివిధ సలహాలు ఇచ్చేసి వాళ్ళకి సరైన మందులు ఇచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చెప్పేసి పంపించడం జరిగింది. ఎవరికైతే ట్రీట్మెంట్ అవసరమో వాళ్ళని నిజామాబాద్ హాస్పిటల్కి రిఫర్ చేస్తాం, అక్కడ మేము చూసుకుంటాం. అరసపల్లిలో ఏర్పాటు చేసిన భారీ మట్టి వినాయకుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. విశేష పూజలు, హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి ప్రపత్తులు చాటుతున్నారు. నగరంలోని 15వ డివిజన్ అరసపల్లిలో శిల్ప గణేష్ మండపంలో భారీ మట్టి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వినాయకుని మండపం ఎదుట యజ్ఞం, హోమ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం యజ్ఞంలో కూర్చున్న జంటలతో పాటు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు బ్రాహ్మణ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం వినాయకుని మండపంలో యజ్ఞంలో పాల్గొన్న జంటలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శిల్ప
సిరుప ప్రశాంత్, సిరుప అమ్రీష్, సిరుప సునీల్, వివేక్ గౌడ్, పలువురు దంపతులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తజనులకందరికీ సిరుపగల్లి గణేష్ మండలి వద్ద ఈరోజు అత్యంత వైభవపేతంగా శ్రీ మహాగణపతి యొక్క యాగ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. దానికి అత్యధికంగా భక్తులు హాజరై ఆ యొక్క హోమం లోపల పాల్గొని ఆ దివ్య మహాగణపతి యొక్క దివ్య మంగళ ఆశీస్సులు పొంది ఆ గణనాథుని యొక్క హోమ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా పూర్తి చేయడం జరిగింది. ఆ గణనాథుని యొక్క ఆశీర్వచనలు ఈ కాలనీవాసులకు అందరికీ కలగాలని చెప్పేసి రాత్రింబవలు కష్టపడి ఆ స్వామివారి సేవ చేస్తున్నటువంటి ఆ ప్రశాంత్ అన్న గారికి మరియు అదేవిధంగా అమరేష్ అన్న గారికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి వాళ్ళు ఇదే విధంగా నిత్యం ఆ భగవంతుని యొక్క సేవ లోపల ఉండాలని చెప్పేసి గణపతి ఉత్సవాలను మత సామరస్యానికి దర్పణం పట్టాయి. ఎంఎస్కే ఫౌండేషన్ ప్రతినిధి ఎండి ఫెరోజ్ అన్నప్రసాద వితరణ చేసి ఆదర్శంగా నిలిచాడు. నగరంలోని ఆటోనగర్ సీఎం రోడ్లో పార్వతీపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హిందూ ముస్లింలు మత సామరస్యాన్ని ప్రదర్శిస్తూ వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రతినిత్యం ఉదయం సాయంకాలం మండప నిర్వాహకులు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఎంఎస్కే ఫౌండేషన్ ప్రతినిధి ఎండి ఫెరోజ్ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎండి ఫెరోజ్ స్వయంగా అన్నప్రసాద వితరణ చేసి మత సామరస్యానికి అద్దం పట్టారు. కులమత భేదాలు లేకుండా సోదర భావంతో పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం సంతోషకరమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఎండి ఫెరోజ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడంపై స్థానికులు అభినందించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రామకృష్ణ అన్నారు. ఇసుక అవసరం ఉన్నవారు తప్పనిసరిగా అనుమతులు పొందాలని ఆయన సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలో రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కొంతమంది రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించి మైనింగ్ అధికారుల ఎదుట బైండ్ ఓవర్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ట్రాక్టర్ యజమానులు అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఇసుకను తరలించుకోవాలని, లేదంటే భారీ జరిమానాతో పాటు ట్రాక్టర్ను సీజ్ అయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈరోజు ఉదయం దర్పల్లి గ్రామ శివారులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 2 ట్రాక్టర్లు ఉన్నాయని పక్కా సమాచారంతో మేము మరియు మా సిబ్బంది ఒక పక్క ప్రణాళికతో దాడి చేసి వాటిని పట్టుకోవడం జరిగింది. వాటిని పట్టుకొని వాటిని అడగగా వాళ్ళ దగ్గర ఇసుకకు తరలింపుకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవని చెప్పారు. వాటిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి లెటర్స్ పంపించడం జరిగింది, యాక్షన్ తీసుకోమని చెప్పేసి. ఇలా చట్టవిరుద్ధంగా ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇసుకను తరలించినట్లయితే వాళ్ళని పట్టుకొని చట్ట ప్రకారం కేసులు బుక్ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పడమే. కోటగిరి మండలంలో వినాయక చవితి ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహిస్తున్నారు. బొజ్జ గణేశునికి భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కోటగిరి మండల కేంద్రంలో సార్వజనిక్ గణేష్ మండలి వద్ద శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. అనంతరం తేళ్ల రవాణా యువసేన అధ్యక్షుడు రవికుమార్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజు మహారాజు రవికుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ లక్ష్మీ గణపతి హోమం గ్రామస్తుల సహాయ సహకారాలతో నిర్వహించినట్లు తెలిపారు. గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని గణపతి హోమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ్ గౌడ్, వినోద్, గగన్, శంకర్, శ్రీనివాస్, సుభాష్ గౌడ్, రమేష్, సాయిలు, ఫణికుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు కోడిగిరి మండలంలోని సార్వజనిక గణేష్ మండలిలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తుల సహకారంతో అంగరంగ వైభవంగా లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగింది. స్వామివారికి అభిషేకము, తర్వాత లక్ష్మీ గణపతి హోమము, తర్వాత మన తేల రవికుమార్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది భక్తుల సహకారంతో. కనుక ఆ లక్ష్మీ గణపతి అందరికీ కూడా ఆయురారోగ్యేశ్వర్యాదులు ప్రసాదించి సుఖశాంతులు ఇవ్వాలని, ఈ విధంగానే చక్కగా అందరూ కూడా ధార్మికమైన కార్యక్రమం పాల్గొని చక్కగా గణేష్ నిమజ్జన కార్యక్రమం కూడా శాంతియుతంగా అందరూ కూడా జరుపుకొని ఆ విఘ్నేశ్వర కృపకు పాత్రలు కావాలి. ఉత్తరము గణపతి మంగళవారం ఉంటుంది.
అనంత చతుర్దశి కనుక ఆ రోజు చేయాలి కనుక గణపతి మందిరం మంగళవారం జరుపుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. బోలో గణపతి మహారాజ్కి జై. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలోని సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగింది. రాజు మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఆయన నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని కోరడంతో అన్నదానానికి మాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏకకాలంలో ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. 2 పంటలకు రైతు భరోసా 15,000 రూపాయలు యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని కోరింది. సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 16న ఆర్మూర్ డివిజన్ పరిధిలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించాలని రైతు జేఏసీ పిలుపునిచ్చింది. ఆర్మూర్ పట్టణంలోని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రైతు ఐక్య కార్యాచరణ నాయకులు వి ప్రభాకర్, లింగారెడ్డి, దేగం యాదగౌడ్లు మాట్లాడుతూ 16వ తేదీన ఆర్మూర్ డివిజన్ పరిధిలో మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలను, అందులో ప్రధానంగా ఏ రైతు అడగకముందే ఏకకాలంలో ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని, 2 పంటలకు కలిపి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 9 మాసాలు గడుస్తున్నా రైతు భరోసాకు అతిగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రుణమాఫీలో రైతుల్ని మోసం చేసిందని, ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి రాగానే నామకే వాస్తే 1,50,000 రూపాయల వరకు, అందులో కూడా అందరికీ కాకుండా కొంతమేరకే రుణమాఫీ చేసి 2 లక్షల రుణమాఫీ ప్రారంభం కూడా కాలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు చేసిన రుణమాఫీ 40 నుండి 50% కూడా పూర్తి కాలేదని, గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల్ని ఈ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు భరోసాను, రుణమాఫీని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. దాదాపుగా శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతు బిడ్డకు అన్యాయం చేసిందని ప్రచారం చేస్తూ మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని ప్రచారం చేయడమే కాదు, తమ ఎన్నికల ప్రణాళికలో సైతం పేర్కొనడం, అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని, అట్లాగే రైతు భరోసా, రైతు బంధుకు బదులు రైతు భరోసా 2 పంటలకు 15,000 రూపాయలు ఇస్తానని ఎన్నికల ప్రణాళికలు చెప్పడమే కాదు, ఎన్నికల ప్రచారంలో చెప్పి ఆచరిస్తామని చెప్పి 9 మాసాలు గడుస్తా ఉంది. రైతు భరోసా నేటికి అతి లేదు, గతి లేదు. వ్యవసాయ సీజన్ అయిపోయింది. పెట్టుబడులకు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి 3 రూపాయలు 4 రూపాయల వడ్డీని తెచ్చి రైతు ఆర్థిక భారాన్ని మోసి ఇవాళ అనేక ఆత్మహత్యలకు దారి తీస్తున్న పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీకి కనపడడం లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే ఆర్మూర్, బాల్కొండ, అట్లాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల పరిధిలో రైతాంగం హైవే పైన నిరసన వ్యక్తం చేస్తూ వేలాది మంది 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే ఆందోళన చేస్తామని ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలిపింది. కానీ ఈరోజు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకనే రైతు జేఏసీ రాజకీయాలకు అతీతంగా గతంలో అనేక పోరాటాలు చేసి విజయం సాధించే జేఏసీ విజ్ఞప్తి చేస్తా ఉంది. 16వ తేదీన ఎక్కడికక్కడ ఈ 3 నియోజకవర్గాల పరిధిలో నిరసన కార్యక్రమాల్ని, మెమోరాండం కాపీల్ని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆశయాలను ఆచరణలో అమలు చేయడమే ఆయనకు ఘనమైన నివాళి అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. భారత రాజకీయాల్లో ఏచూరి పాత్ర తిరుగులేనిదని నివాళులర్పించారు.
మాక్లూరు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. మొదట సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్తో పాటు పలువురు ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూర్జహాన్ మాట్లాడుతూ సమకాలీన భారత రాజకీయాల్లో సీతారాం ఏచూరి పాత్ర తిరుగులేనిదన్నారు. ఆయన మరణం ఈ దేశం మూలవాసులకు, కార్మిక వర్గానికి తీరని నష్టమని, ప్రజాక్షేత్రంలో గాని పార్లమెంటరీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. తన రాజకీయ జీవితం 1974లో విద్యార్థి దశ రాజకీయాలతో మొదలై కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో సభ్యులుగా, జాతీయ కార్యదర్శిగా 50 సంవత్సరాల సుదీర్ఘ కాలం సిపిఎంలో తనదైన ముద్ర వేశారని ఆమె అన్నారు. జాతీయ, అంతర్జాతీయ విషయాలను మేధావుల నుండి సాధారణ ప్రజానికానికి అర్థమయ్యేటట్లు చెప్పడం ఏచూరికే చెల్లిందని, ఆయన బాటలో ఎర్రజెండా నీడలో నడిచి శ్రామిక వర్గ పోరాటాలే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని నూర్జహాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేష్, బేవారాజ్ హమాలి రమేష్, శ్రీనివాస్ తదితరులు నివాళులర్పించారు. సిఐటియు ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా సీతారాం ఏచూరి గారి మరణం ఇప్పటికీ కార్మిక వర్గం జీర్ణించుకోలేకపోతుంది. ఇవాళ ఏచూరి గారి ఉద్యమాలు, పోరాటాలు విద్యార్థి దశ నుండి, ఎస్ఎఫ్ఐ నుండి, ఇవాళ పొలిట్ బ్యూరో నుండి, అదేవిధంగా ఆల్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. పోరాటాలలో ముందుండి అనేక ప్రజా సమస్యల మీద పోరాటం నిరంతరం చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం, కార్మిక వర్గం కోసం, మహిళల కోసం అనేక ఉద్యమాలు చేసి ఇవాళ ప్రభుత్వాలకు సవాలుగా నిలబడి అనేక పోరాటాలను చేశారు. ఆయన పోరాటం, ఆయన స్ఫూర్తి జోహార్లు అర్పించే దాంట్లో కాదు, ఆయనకు నివాళులు అర్పించే సరిపోదు. ఆయన ఎర్ర బాటలో నడిచిన బాటలో మనమందరం నడవాలని, ఆయన ఏదైతే ప్రజల కోసం, కార్మికుల కోసం, భూమి కోసం, ముక్తి కోసం అనేక పోరాటాలు చేసిన నాయకులు, అలాంటి నాయకులకు జోహార్లు అర్పించి ఇవాళ వదిలేసుకోవడం కాదు, ఆయన ఏదైతే స్ఫూర్తిగా మనమందరం నడవాలి అనేదే సిఐటిగా కార్మిక వర్గంగా కోరుకుంటా ఉన్నాం. ఏదైతే సమాజం కోసం ఈ దోపిడి వర్గం పోవాలని, దోపిడి గురయ్యే వర్గం సమాజం మార్పు రావాలని అనేక పోరాటాలు చేసిన నాయకులు. ఇవాళ ఏదైతే ఎమర్జెన్సీ టైంలో అనేక ఉద్యమాలు చేశారు, రహస్యంగా జీవితం గడిపారు. దాంతో పాటు ఎస్ఎఫ్ఐ ఉద్యమాలలో ఏదైతే ఇందిరాగాంధీ ఇంటి ముంగట వందలాది మంది విద్యార్థులతోటి పోరాటం చేసి ఆమెతోటి రాజీనామా చేయించారు. అదేవిధంగా ఇవాళ ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మతోన్మాదాన్ని, ఇవాళ కార్పొరేట్కి వ్యతిరేకంగా ప్రజా సమస్యల మీద నిరంతరం ఎప్పటికప్పుడు ఆయన సలహాలు, సూచనలు కార్మికులకు, అదేవిధంగా పార్టీ వర్గాలకు ఇవాళ ఇస్తా ఉన్నారు. ఆయన మరణం ఇవాళ సిపిఎం పార్టీకి ఏదైతే తీరని లోటు. ఆయన నగరంలోని గిరిరాజ్ కాలేజ్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను వెంటనే రెగ్యులర్ కోర్సులుగా మార్చి ట్యూషన్ ఫీజు మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గిరిరాజ్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటారని, ప్రభుత్వం పూర్తి స్థాయిలో ట్యూషన్ ఫీజు చెల్లించకపోవడం వలన విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. పీజీ విద్యార్థులకు సంవత్సరానికి 36,000కు 20,000 మాత్రమే ట్యూషన్ ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుందని, మిగతా ఫీజు భారం విద్యార్థులపై పడుతుందని ఆయన పేర్కొన్నారు. డిగ్రీ విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో కోర్స్ ఫీజు ప్రభుత్వం చెల్లించడం లేదని, ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ మరియు పీజీ అటానమస్ కాలేజ్కి బయట ప్రైవేట్ కాలేజ్కి ఎటువంటి తేడా లేదని, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను వెంటనే రెగ్యులర్ కోర్సులుగా మార్చి ట్యూషన్ ఫీజు మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని ఆయన కోరారు. డిగ్రీ మరియు పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్ పూర్తి స్థాయిలో ప్రభుత్వం చెల్లించడం లేదు. దీనివల్ల సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఈరోజు డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కానీ, ఆ పీజీ పూర్తయిన విద్యార్థులు కానీ ఈరోజు 1,000 రూపాయలు ఈరోజు చెల్లించి ఇక్కడ సర్టిఫికేట్ తీసుకుపోవడం జరుగుతుంది. ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ
ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల అని ఈరోజు ఆటోనమస్ పేరుతో ఉన్నటువంటి కళాశాలలో ఈరోజు ప్రైవేట్ మాదిరిగా ఈరోజు డబ్బులు వసూలు చేయడం అంటే ఈరోజు ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఈరోజు పేద బడుగు బలిగిన వర్గాలు ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని ఇక్కడ డిగ్రీ కాలేజీలో చదువుతున్న వారి దగ్గర డబ్బులు వసూలు చేయడం ఈరోజు సరైనది కాదు. పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు పూర్తి స్థాయిలో ఈరోజు ప్రభుత్వమే చెల్లించాలి. అదేవిధంగా కళాశాలలో ఉన్నటువంటి సమస్యలు వెంటనే ప్రభుత్వము పరిష్కరించాలి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను మొత్తం కూడా ఈరోజు రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని మేము ప్రభుత్వానికి పీడిఎస్ ప్రెస్ క్లబ్ గణనాథునికి సంస్కార భారతి ఉత్తమ అవార్డు లభించింది. శుభం కరోతి కళ్యాణ గణపతి భజన బృందం ఆలపించిన భజన కీర్తనలు ఆకట్టుకున్నాయి. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులు బొజ్జ గణపయ్యను ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. జర్నలిస్టులు సాంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. శనివారం ఉదయం గణపతి పూజ అనంతరం శుభం కరోతి కళ్యాణ గణపతి భజన బృందం సభ్యులతో కలిసి భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ భక్తి కీర్తనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం సంస్కార భారతి ప్రతినిధులు ప్రెస్ క్లబ్ గణేశుడిని దర్శించుకుని ఉత్తమ గణపతి అవార్డు అందజేశారు. ఆ తర్వాత సంస్కార భారతి అధ్యక్షుడిని ప్రెస్ క్లబ్ కార్యదర్శి బైరశేఖర్, ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్తో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. తదనంతరం ఉర్దూ జర్నలిస్టుల బృందం ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టు పాపాఖాన్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయనను ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించి ఉర్దూ జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. భక్తి పరవశంతో భక్తితో ఎక్కడెక్కడైతే గణపతి మండపాలు పూజనలు చేస్తున్నారు, భజనలు చేస్తున్నారు, భూ అలంకరణ చేస్తున్నారు, అటువంటి ఒక గణపతి యొక్క మండలంలో మేము ఉత్తమ గణపతిగా సంస్కార భారతి తరఫున ఇవ్వబోతున్నాము. అలాగే మేము ఈ చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీరు ప్రెస్ ద్వారా ప్రజల్లో తీసుకోబోతున్నందుకు కూడా మేము చాలా చాలా గర్విస్తున్నాం, ఆనందిస్తున్నాం. అలాగే మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ఇటువంటి కార్యక్రమాలను మీ యొక్క పత్రిక ద్వారా జనాల్లో తీసుకువెళ్తామని ఆశిస్తున్నాం. అయితే అదే క్రమంలో ఈరోజు మేము మీ ముందుకు రావడం జరిగింది. మీ గణపతి యొక్క సన్నిధానంలో మీ యొక్క ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. గణేష్ నవరాత్రుల సందర్భంగా నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన పూజ మరియు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సనాతన ధర్మరక్షణకై యావత్ హిందూ సమాజం, యువతి యువకులు, చిన్నారులంతా కలిసి భక్తి శ్రద్ధలతో గణపతి నవరాత్రులు నిర్వహించడం హిందువుగా గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. హిందువుల ఐక్యత 9 రోజులే కాకుండా భవిష్యత్తులోనూ హిందూ సమాజానికి, హిందూ ధర్మానికి ఎటువంటి ఆపద వచ్చినా హిందువులంతా ఐక్యతతో జయించాలని ఆయన పిలుపునిచ్చారు. హిందువులపై జరుగుతున్న దాడులు దృష్టిలో పెట్టుకుని హిందువులంతా ఏకం కావాలని ఆయన సూచించారు. నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో హిందీ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేర్ కళాశాలలోని సీనియర్ హిందీ అధ్యాపకురాలు కులకర్ణి కళ్యాణిని కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. స్వాతంత్ర పోరాటం, జాతీయోద్యమ సమయంలో అఖిల భారతావనిని జాగృతం చేసి ఏకతాటిపై నడిపేందుకు ఉపయోగపడిన భాష హిందీ భాష అని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ అన్నారు. నగరంలో సిఐటియు అనుబంధ సంఘం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరికి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కఠారి రాములు మాట్లాడుతూ ఏచూరి జీవితమంతా ప్రజా పోరాటాలకు అంకితం చేశారని నివాళులర్పించారు. ఆయన కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలతో పోరాటం చేసి సమస్యలను పరిష్కరించిన గొప్ప నాయకుడని, ఈ దేశం కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్వాల నర్సయ్య, పండరి, రాజు, వీరన్న తదితర నాయకులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలం కిల్లా డిచ్పల్లి గ్రామంలో వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయకుని సన్నిధిలో 40 మంది మహిళలు ఒకే రకమైన చీరలతో ఏకరూప చీరలు కట్టి వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరికొండ మండలంలో పర్యటించిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్ పలువురిని పరామర్శించారు. మండలంలోని గోప్యా తాండాకు చెందిన బుక్యా సంజీవ్ ఇటీవల కరెంట్ షాక్తో మరణించడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు శోభన్ ఇంటికి చేరుకొని ఆయన ఆరోగ్య విషయాలను వాకబు చేసి అండగా ఉంటామని, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని భరోసా ఇచ్చారు. ఆయన వెంట బాలరాజ్, శివాజీ, మాన్సింగ్ ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీయ న్యూస్.